ఇక్కడ పిల్లలు చాలా వరకు ఇంతకుముందు ఉన్న స్కూల్ కన్నా ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ పిల్లలు మాత్రము చాలా క్రమశిక్షణగా ఉన్నారు. సార్ వాళ్ళు చెప్పినట్టు పొద్దున్నే వాళ్ళకి ఏదైతే వాట్సాప్ పెడుతున్నారో దాని గురించి మంచిగా రాసుకుంటూ చదువుకుంటూ కొంతమంది పిల్లలు నిద్రపోతున్నారంటున్నారు, కానీ మా పిల్లల వరకు మంచిగా సార్ వాళ్ళు చెప్పినట్టు నిద్రపోకుండా స్టడీస్ బాగా చదువుతున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్స్లో కండక్ట్ అవ్వడము, మంచి వాళ్ళే చదువుకోవాలనుకునే ఇది. ఆ తర్వాత వచ్చి పిల్లలకి స్టేజ్ పైన మాట్లాడేకి చాలా వరకు భయపడేవారు మా పిల్లలు. మా అబ్బాయి అయితే చదువుతాడు, ఇంట్లో అన్నీ చెప్తాడు, కానీ ఇక్కడికి వచ్చి చెప్పాలంటే కొంచెం ఫీలింగ్ ఉంది, స్టేజ్ ఫీలింగ్. అలా ఉండే అబ్బాయి మంచిగా నేర్చుకున్నాడు అన్నీ, కానీ ఏదైనా కానీ మంచిగా చెప్తాడు. స్కూల్లో ఏది చెప్పినా నేను భయపడేదాన్ని ఆ అబ్బాయి గురించి. చదువుతాడో ముందుకు వెళ్తాడో వెళ్ళడో, అమ్మాయి అయితే బాగా చదువుతుంది 9th క్లాస్, అబ్బాయి ఎలా చదువుతాడో అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది నాకు లేదు. ఆ అబ్బాయి కూడా మంచిగా చదువుతున్నాడు. ఈ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగనే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.